ఈరోజు దసరా స్పెషల్ రెండవ రోజు శ్రీ గాయత్రి అమ్మవారికి ఎంతో ఇష్టమైన అల్లం గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు మినపగుళ్ళను తీసుకొని వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకొని ఒక 6-7 గంటల పాటు ఈ మినపగుళ్ళని నానపెట్టుకోవాలి. ఈ విధంగా నానిన తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్ళేమీ లేకుండా వడగొట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి కొద్దిగా మినపగుళ్ళను తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫస్ట్ నీళ్ళేమీ యాడ్ చేయకుండా ఈ విధంగా రుబ్బేసుకొని ఇప్పుడు కొద్దిగా చూపించిన విధంగా కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. మరి వాటర్ ఎక్కువగా యాడ్ చేయొద్దు. వాటర్ ఎక్కువగా వేసేస్తే గారెలు అనేటివి ఆయిల్ పీల్చేసుకుంటాయి. ఈ విధంగా మిగతా మినపప్పును కూడా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చేత్తోటి బాగా 2-3 నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఫ్లఫీగా రావాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ జీరా, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకొని మరొక 2 నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పెట్టేసుకొని పాల కవర్ పైన కానీ లేదంటే తడి కాటన్ క్లాత్ కానీ తీసేసుకొని చేతికి తడిని రాసేసుకొని గారెకు తగినంత పిండిని తీసుకొని ఈ విధంగా గారెలాగా ఒత్తేసుకోవాలి. చేతికి తడి రాసుకుంటే గారెలు అనేటివి బాగా వచ్చేస్తాయండి. ఈ విధంగా గారెలన్నిటిని రెడీ చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. గారె చేసుకున్న ప్రతిసారి చేతిని నీళ్ళతోటి తడిపేసుకొని చేసుకోవాలి. ఇలా ఒక సైడు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా అల్లం గారెలు అయితే రెడీ. థ్యాంక్ యూ.